ఒకముడే తండ్రి యొక్కయు ఒకటి ఒకముడే పాడనా స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును నమ్మదగినవి నీ న్యాయ విధులు మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నమ్మదగినవి నీ న్యాయ విధులు మెలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది పరిశుద్ధాత్మునిచే స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును తాడేపల్లి నాగరాజు చిట్టూరి కీర్తన పరిశుద్ధ స్థితిలో జతపరచని ఉద్దేశం ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనాను క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు వివాహం ఆడకూడదని న్యాయసత్తమైన యువతులు ఏమైనా తెలిసిన పక్షమున దేవుని బిడ్డలారా, దేవుని నమ్మకం ఉన్న వారులారా, మిక్కిలి కనికరం గల తండ్రి, నీ సహాయం లేనిదే మేము ఏది యోగ్యముగా చేయనాలము. తాడేపల్లి నాగరాజు చిట్టూరి కీర్తనల సంకల్పం కాబట్టి దేవుని బిడ్డలారా, కాబట్టి మరి ఎంగేజ్మెంట్కి వెళ్ళావు నువ్వు రంగపురం వెళ్ళావా, మరి పాపం చూసావా, మరి వారు లేకపోతే తేడా వచ్చిందో కొంచెం వేలు పైకి లేకున్నానా, పైకి లేపు వేలు మోతి పట్టుకో అమ్మా రెండు మొత్తం తప్పుడు పెడితే తప్పుడు పెడితే వేలు పట్టుకోవచ్చు. అమ్మాయి మొహం కనిపించదు కొంచెం తలపైకి లేపమ్మ నువ్వు అమ్మ తలపైకి ఇటు ఇటు కెమెరా వచ్చి పట్టుకో వేలు పట్టుకో కొంచెం దగ్గర దగ్గర ఎలా చూడు నవ్వుతూ చూడండి నవ్వాలి ఇద్దరు స్మైల్ నవ్వుతూ చూడాలి. దేవుడు మహిమ కలుగును గాక. కూర్చున్నాం. ఇక
దేవుడి దగ్గర దొరుకుతుంది, మా దగ్గర కాదు. ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? ఎవరితో ప్రమాణం చేస్తున్నావు? కీర్తనతో. దేవుని మహిమ కలుగును గాక. నాగరాజు అను నేను, నాగరాజు అని నేను, కీర్తనాను నిన్ను, కీర్తన అని నిన్ను, ఇది మొదలుకొని మొదలుకొని ఇది మొదలుకొని ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు, చావు మరణాన్ని ఎడబాపు వరకు ఎడవారి వరకు దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నిర్ణయం చప్పున నిన్నము చొప్పున కీడుకైనను కిరికైనను కలిమికైనను కనిమికైనను లేమికైనను దేనికైనను వ్యాధి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. చేసుకొంచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేసావు? కీర్తనతో. ఒకసారి ఇలా చూడు, దగ్గర పట్టుకో, ఎలా చూడు ఒకసారి. ఇలా చూడమ్మా, కీర్తన కొంచెం నవ్వుతూ చూడాలి, ఇద్దరు నవ్వట్లేదు. కొంచెం గట్టి చెప్పమ్మా. ప్రభుత్వాన్ని బట్టి కీర్తనాను నేను, నాగరాజు అని నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిస్తున్నని ప్రమాణము చేస్తున్నాను. ఎవరితో చేసావమ్మా? దేవుని మహిమ కలుగును గాక. ప్రవచనాలను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవచనాలను బట్టి సమానం పట్టుకున్నానా? ఒకముడే తండ్రి యొక్కయు ఒకటి ఒకముడే. పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మంగళ సూత్రమును ధరింపజేస్తున్నాము. చప్పట్లు దేవుని నామమున మహిమపరుచుకుందాం. ఓకే, ఫ్రీగా ఉండు, స్మైల్ సౌండ్ చూడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటో మరి అమ్మా, నేను 1, 2, 3 అంతా ఎవరు మంగళేస్తారు? నీరసం ఉండాలంటమ్మా. దేవుని మహిమ కలుగును గాక. సరే, మంచిది అమ్మా. నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 ప్రభు పేరట మనం చేస్తున్నాం. కొంచెం ప్రభుత్వాన్ని బట్టి నీ ప్రియుని కోసం